కొమరవెల్లి మల్లన్న ఇంత బాగుంటుందని తెలుసుంటే ముందే వెళ్ళేవాళ్ళమండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ అపర్ణ. ఎలా ఉన్నారు అందరూ? నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇది నాకు చాలా బూస్టప్ అవుతుంది. ఇది 2 మంత్స్ 3 మంత్స్ నుంచి ప్లానింగ్ చేస్తే ఫైనల్లీ కొమరవెల్లి వెళ్దామని అనుకున్నామండి. అది కూడా ఒక 2-3 మెంబర్స్ కూడా స్కిప్ అయ్యారు వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ వల్ల. మేమైతే అక్కడ నుంచి జేబీఎస్కి బస్సులో వెళ్ళిపోయాము. అక్కడ నుంచి డైరెక్ట్గా సిద్దిపేట బస్సు అంటే ఎక్కితే కొమరవెల్లి దగ్గర దించుతారనమాట. నేను, రాధిక, పూజిత, హరిత, ప్రియాంక మేము 5గురం అనుకున్నాము. మేము 5గురం వెళ్తున్నామండి. చాలా రోజుల నుంచి ఫైనల్ ట్రిప్ ఎక్కడికి వెళ్దాం అని అనుకుంటూ కొమరవెల్లి వెళ్దామని చాలాసార్లు అనుకున్నాము. ఎప్పుడు ప్లానింగ్ చేసినా ఏదో ఒక ఇష్యూ వచ్చి అలా ట్రిప్ అనేది పోస్ట్పోన్ అవుతూనే ఉంది. ఫైనల్లీ ఇంకా మీరు వస్తారా రారా అంటూ చెప్పి ఇంకా సర్లే, ఇంట్లో పిల్లలు వీళ్ళు కూడా లేరు కదా అని బయలుదేరాము. ఇది ఈచ్ పర్సన్కి 160 పడుతుందండి ఒక్క సైడ్ అనేది, జేబీఎస్ నుంచి టికెట్ అనేది. మేము ఫ్రీ బస్ కాబట్టి మాకేం టికెట్ ప్రైస్ అంటూ పర్లేదు. ఒకవేళ మామూలుగా వెళ్ళే వాళ్ళకి బస్ టికెట్ అండి. మేము ఎర్లీ మార్నింగ్ 7కే బయలుదేరిపోయాము మల్లన్న. బట్ ప్రియాంకకి అక్కడ దగ్గరే 10 మినిట్స్ అని చెప్పింది వాళ్ళ ఇంటికి జేబీఎస్ బస్ స్టాప్. బట్ అది 1.5 అవర్ అక్కడ కూర్చునే ఉన్నాం. అక్కడ బాగా డిలే అయిపోయింది. అందువల్ల దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మాకు అరౌండ్ 12 అట్లా అయిపోయింది అనమాట. బట్ టెంపుల్ మొత్తం ఎంత బాగుందండి అసలు. మొత్తం ఎల్లో కలరే టెంపుల్ మొత్తము. అది మేము వెళ్ళింది సాటర్డే, క్రౌడ్ కూడా పెద్దగా ఏమీ లేదు. సండే అయితే కింద పట్నాలు అవన్నీ వేస్తారంట. ఫ్రెండ్స్ అన్నారు సండే వెళ్దాం బాగుంటుందని. బట్ అంత రష్లో సండే పూట అవసరమా అని చెప్పి నేనే వద్దని చెప్పి సాటర్డే పోస్ట్పోన్ చేశాను. బట్ ఇక్కడ కూడా నా 4 to 5 ఫ్యామిలీస్ కూడా పట్నాలు వేసారండి. నాకు ఇది పట్నాలు చేయడం అంటే భలే సరదా. అసలు మల్లన్న టెంపుల్ ఎందుకో తెలియదు, ఎప్పటి నుంచో నా మైండ్లో ఉంది మల్లన్న టెంపుల్కి వెళ్ళాల్సిందే అని చెప్పి. అందుకనే నేను వాళ్ళని అడిగాను, వాళ్ళు కూడా వెళ్ళలేదని చెప్పి సర్లే అని చెప్పి వెళ్ళారు. పట్నం కూడా చూశాను. నా లైఫ్ అంటే ఇంకా ఫుల్ఫిల్ అయిపోయింది అనమాట ఈ పట్నం ఇవన్నీ చూసేటప్పటికి. ఎందుకో తెలియదు, రాను రాను నేను తెలంగాణ ఫెస్టివల్స్కి బాగా అట్రాక్ట్ అయిపోతున్నాను అనమాట. తర్వాత ఇక్కడ ఒక చెట్టు ఉంది. చెట్టు నేరేడు చెట్టు అంట, రాగి పళ్ళు చెట్టు. దాన్ని ఏదో చెట్టు అని పేరు చెప్పారండి, నాకు ఐడియా లేదు. దాని మీదకి బంతిపూలు దండ విసిరితే కోరుకున్నది అవుతుందని చెప్తున్నారు. చాలామంది వేస్తున్నారు. బట్ నాకు ఇలాంటివి అంటే భయం అనమాట. బై మిస్టేక్లో ఎక్కడైనా కింద పడిపోతే మనం అనుకున్నది జరగదేమోనని. తర్వాత ఇక్కడ పెట్టే బొట్టు కూడా కుంకుమ అంటూ అసలు లేనే లేదండి ఎక్కడ కూడా. అంత పసుపే పెడుతున్నారు. మనం కొనుక్కున్న దేవుడికి దగ్గర పట్టుకెళ్ళాలన్నా కూడా పసుపే ఇస్తున్నారు, దేవుడి దగ్గర బొట్టు కూడా పసుపే పెడుతున్నారు. మొత్తం టెంపుల్ అంతా పసుపుతో నిండిపోయింది అనమాట. టెంపుల్ అయితే బాగుంది, చాలా బాగా నచ్చింది నాకైతే. లోపల అయితే స్వామివారు నిజంగానే 2 కళ్ళు సరిపోలేదండి. అక్కడ ఫోన్స్ అవన్నీ నాట్ అలౌడ్. 10 రూపీస్ ఇస్తే బయట ఫోన్ కౌంటర్లోనే పెడుతున్నారనమాట. తర్వాత వచ్చి దర్శనం అయిపోయిన తర్వాత ఫోన్ అంటే ఇస్తున్నారు. తర్వాత ఈ చెట్టు వరకే ఎలా ఉంటుందన్నమాట. అది కూడా బాగుంది, నాకు బాగా అనిపించింది. స్వామివారు మీసాలతో ఉంటారండి కొమరవెల్లి మల్లన్న. గుట్ట మీద లోపల స్వయంగా వెలిసారంట. ఇది హిస్టరీ కూడా ఉంది. ఒక గొర్రెల కాపరి. చాలా బాగా దర్శనం చేసుకున్నామండి టెంపుల్లో అయితే. స్వామివారిని ఒక 2-3 మినిట్స్ అట్లానే చూసాము. అలా ఇంకా లాస్ట్ 5 మినిట్స్లో స్వామివారు దర్శనం ఆపేస్తున్నారు అనే టైంకి వెళ్ళామన్నమాట. ఇంకా బాగా అయింది, అందుకని ఎక్కువసేపు ఉంచారు. తర్వాత నేను పట్నాల దగ్గర అందరూ చాలాసేపు చూసామన్నమాట, ఎట్లా చేస్తున్నారు ఏంటి అది ఇది అని చెప్పి. మొత్తం ఇంట్లో వాళ్ళందరి పేర్లు చెప్పి అక్కడ పట్నం అనేది వేస్తున్నారు. తర్వాత ఇక్కడ బోనాలు లాంటివి కూడా తెచ్చారు. లాస్ట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ పట్నం అనేది ఇంట్లో వాళ్ళందరూ కాళ్ళతో తొక్కుతారంటండి. చాలా బాగుంది, నాకైతే బాగా అనిపించింది. అక్కడ నుంచి మేము మరలా చిన్నది అక్కడ శివాలయం ఉంటే అక్కడికి కూడా వెళ్ళాము. అక్కడ దర్శనం చేసుకొని అక్కడ ఓన్లీ 2 ఫుడ్ స్టాల్స్ అంటూ ఉన్నాయండి లాస్ట్లోని. అక్కడే టిఫిన్ అంటూ తిన్నాము. అలాగే ఇక్కడ లోపల దర్శనం దగ్గర ఫొటోస్ అంటూ తీసుకోవడానికి ఉండదు కాబట్టి బయట ఫోటో షాప్స్ అంటూ ఉన్నాయి. అక్కడే స్వామివారిని పెట్టారు. ఇది నేను ప్రైస్ అవన్నీ అడగలేదు, బట్ ఆ ఫొటోస్ దగ్గర అందరూ తీసుకుంటున్నారంట. అది బాగుంది, నాకైతే బాగా నచ్చింది. బస్సెస్ కూడా రెగ్యులర్గానే ఉన్నాయండి. ఇది అండి వీడియో. నచ్చితే లైక్ చేయండి.